మనసు బలంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. కానీ మనసు బలహీనమైనదైతే చిన్న సమస్యలకే కుమిలిపోతాం. అందుకే మానసిక బలం పెంపొందించుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి. మానసిక బలం అంటే కఠిన హృదయం కాదు, అది ఓర్పు, ధైర్యం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం యొక్క కలయిక. ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. నీ మీద నీకు నమ్మకం పెట్టుకో. ఈ లోకం నిన్ను ఎగతాళి చేసినా నీ ఆత్మవిశ్వాసమే నీకు శక్తినిస్తుంది. మనిషిలో ఆత్మవిశ్వాసం అనేది ఒక అమూల్యమైన ఆభరణం. అది ఉన్న మనిషి ఎప్పుడూ వంగిపోడు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా తలదించుకోడు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం మనిషి హృదయంలో వెలిగే ఒక దీపం లాంటిది. చీకటి ఎంతగా చుట్టుముట్టినా ఆ వెలుగు అనేది మాయమవ్వదు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనిషిలో మానసిక శక్తి 10 రెట్లు పెరుగుతుంది. ఒక పని చేయలేమేమో అని భయపడే వ్యక్తి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు. కానీ నేను చెయ్యగలను, నాకు సాధ్యమే అని అనుకునే వ్యక్తి మాత్రం కొండల్ని కూడా కదిలించగలడు. ఆ నమ్మకం లేకుండా ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అది వృధానే. ఆత్మవిశ్వాసం ఉంటే చిన్న వనరులతో కూడా పెద్ద విజయాల్ని సాధించగలం. చరిత్రలోని గొప్ప వ్యక్తులందరికీ ఆత్మవిశ్వాసమే మూలబలం. ఎన్ని ఓటములు ఎదురైనా వారు నిలబడ్డారు. ఎందుకంటే వారి మనసులో నేను ఓడిపోలేను, ఒకరోజు గెలుస్తాను అనే ధైర్యం ఉంది. ఒక వ్యక్తి గెలవడానికి ముందుగా అతని మనస్సును గెలవాలి. ఆ గెలుపుకు పునాది ఆత్మవిశ్వాసమే. ఆత్మవిశ్వాసం లేకుండా జీవితం ఒక నీడ వంటిది. ఇతరుల మీద ఆధారపడుతూ స్వప్నాలు సహకారం మిగిలిపోతాయి. మనిషిలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడల్లా మానసిక శక్తి అపారమవుతుంది. ఆ శక్తి మనసుకు ప్రశాంతతనిస్తుంది, ఆలోచనలకు స్పష్టతనిస్తుంది, నిర్ణయాలకు ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు జీవితం ఎంత కఠినమైనదైనా ఒక సవాలుగా కనిపిస్తుంది, అంతేగాని భయానకంగా కాదు. అందుకే జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన సత్యం, ఆత్మవిశ్వాసం అనేది మనిషిని విజయపదంలో నడిపించే ఒక శక్తి.